నెల్లూరులో వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ అయ్యాయి. సరైన అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని కార్పొరేషన్ అధికారులు అభ్యంతరం తెలిపారు. విషయం తెలుసుకొని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆఫీస్ దగ్గరకు వెళ్లగా పర్మిషన్లు ఏవని అధికారులు నిలదీశారు. వారంలో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రాష్ట్రంలో వైసీపీ నిర్మిస్తున్నటువంటి కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నారంటూ ఇటు అధికారులు చెప్తున్న నేపథ్యంలో నిన్న తాడేపల్లికి సంబంధించినటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రభుత్వ స్థలాల్లో ఈ యొక్క వైసీపీ కార్యాలయాలు నిర్మిస్తున్నారంటూ ఇటు అధికారులు కూడా నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని జిల్లాల్లో ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు భగత్ సింగ్ నగరానికి సంబంధించినటువంటి భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి వైసీపీ నిర్మిస్తున్న కార్యాలయాన్ని చూస్తే గమనించవచ్చు. ఇక్కడ 2 ఎకరాల్లో ఈ యొక్క వైసీపీ జిల్లా కార్యాలయం కూడా ఒక మోడ్రన్ కార్యాలయంగా కూడా నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయం అంతా కూడా ఇప్పటికే 80% పనులు అయితే కూడా పూర్తయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఒక మోడ్రన్ కార్యాలయంగా ఇటు ఈ భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి నెల్లూరు నగరానికి దగ్గరలో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో ఈ యొక్క నిర్మాణం అయితే చేపడుతున్నారు. దాదాపుగా ఇప్పటికే ఇటు పూత పనులతో అన్నీ కూడా అయిపోయాయి. అదేవిధంగా ఒక మోడ్రన్ కార్యాలయంగా కూడా నిర్మిస్తున్నటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ఒకసారి ఈ బిల్డింగ్ అంతా కూడా చూస్తే ఇప్పటికే దాదాపుగా 80% పనులు పూర్తయినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ కార్యాలయం కూడా ఇటు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంలో నిర్మిస్తున్నారంటూ ఇటు అధికారులు కూడా ఈరోజు వచ్చి ఇక్కడికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో లీజుకి తీసుకొని ఈ 2 ఎకరాల స్థలాన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థలాన్ని ఎకరానికి 1000 రూపాయల లెక్కన సంవత్సరానికి లీజు, అలాగే 2 ఎకరాలకి 2000 రూపాయల లెక్కన ఈ యొక్క సంబంధించినటువంటి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఈ బిల్డింగ్కి ఇటు స్థలానికి సంబంధించి ఇది గవర్నమెంట్ స్థలం అంటూ కూడా అధికారులు, కార్పొరేషన్ అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని నోటీసులు అంటించబోయారు. ఆ సమయానికి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైసీపీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా టౌన్ నగర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఖలీల్ అహ్మద్ కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క నోటీసులను కూడా అడ్డుకున్నటువంటి వాతావరణం ఉదయం ఏర్పడింది. ఆ వాతావరణంలో కూడా ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులకి మధ్య కూడా కొంతసేపు వాగ్వాదం కూడా జరిగింది. ఎందుకు మీరు ఇక్కడ నోటీసులు అంటిస్తున్నారు, మేము దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మీకు చూపిస్తాము, మీరు మాకు కొంత టైం ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. దానికి ఒప్పుకున్నటువంటి అధికారులు టైం అయితే లేదు, మీరు తొందరగా దీనికి సంబంధించినటువంటి ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలము, ఈ స్థలంలో కూడా మీరు నిర్మించేదానికి లేదు, ఈ నిర్మించినటువంటి బిల్డింగ్ను కూడా కూర్చేయాల్సి వస్తుంది, మీరు కానీ సరైన పత్రాలు చూపించకపోతే కూడా ఇటు అధికారులు చెప్పి నోటీసులు అయితే జిల్లా అధ్యక్షుడైనటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి తీసుకోవటం జరిగింది. అయితే మనం ఒకసారి బిల్డింగ్ని గమనిస్తే ఈ బిల్డింగ్లో ఇప్పటికే పిఓపికి సంబంధించినటువంటి పైపులు కావచ్చు, కరెంటు పైపులు ఇవన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా 80%కి సంబంధించినటువంటి పనులైతే అయినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక మోడ్రన్కి సంబంధించినటువంటి అద్దాలు కూడా ఇక్కడ అంతా కూడా నిర్మించేందుకు కొన్ని చోట్ల బిగించిన అద్దాలు కూడా మనం ఒకసారి విజువల్స్లో గమనిస్తే పూతలు చేసి పెయింట్స్ కూడా వేసి పైన పిఓపి బిగించేందుకు, అదేవిధంగా అధునాతనమైన టెక్నాలజీ కలిగినటువంటి గ్లాసెస్ ఫ్రేమ్స్ ఇవి, ఈ ఫ్రేమ్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క ఫ్రేమ్స్ బిగించేదానికి, అదేవిధంగా డోర్లు ఏవైతే ఉన్నాయో గ్లాసులు, అదేవిధంగా కింద పరిచేందుకు కూడా టైల్స్, నూతనమైనటువంటి టైల్స్, మార్బుల్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా ఇక్కడికి చేరిపోయింది. ఈ బిల్డింగ్ కూడా ఇంకా కొద్ది % మాత్రమే పని పూర్తవ్వాల్సి ఉంది. ఈ టైల్స్, ఈ కిటికీలు, కొన్ని చోట్ల అయితే కిటికీలు కూడా కొన్ని రూములకి కిటికీలు కూడా అరేంజ్ చేసినటువంటి విజువల్ కూడా మనం ఒకసారి గమనించవచ్చు. అయితే ఇంకా బిగించాల్సినటువంటి మెటీరియల్ కూడా చాలా ఉంది. కాబట్టి ఈ యొక్క గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాదాపుగా 80% పనులు పూర్తి చేసి ఇక్కడ ఉంది. అయితే మిగతా పనులు కూడా చేయనాటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి చేరవేస్తున్నారు. చేరవేసిన క్రమంలో ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే పిఓపికి సంబంధించినటువంటి
మొత్తం పేస్టా ప్యాలెస్కి సంబంధించినటువంటి పేస్టా ప్యాలెస్ దాంట్లో టెక్నాలజీ కలిగినటువంటి లైట్లు ఒక నూతన టెక్నాలజీ కలిగినటువంటి లైట్లు బిగించేందుకు కూడా వైర్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటుగా పేస్టా ప్యాలెస్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కొన్ని ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి బిల్డింగ్లో పిఓపికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి చేర్చున్నారు. అయితే మొత్తం మీద కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఏవైతే కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాల్లో నిర్మిస్తున్నారంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. చర్చనీయాంశంగా మారుతున్న క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యాలయాలని అధికారులపై తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి స్థలాలను కూడా ఇవి గవర్నమెంట్కి స్థలాలకు సంబంధించినవిగా గుర్తించడం జరిగింది. గుర్తించిన క్రమంలో అక్కడ నోటీసులు కూడా ఇచ్చి వారందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయో అవన్నీ కూడా తీసుకురావాలని కూడా ఇటు అధికారులు వైసీపీ నేతలకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి వైసీపీకి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ని కూల్చివేసేదానికి కూడా ఒక వారం రోజులు టైం ఇచ్చున్నారు. టైం ఇచ్చిన క్రమంలో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఏవైతే కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో అవన్నీ తీసుకెళ్తే ఈ యొక్క బిల్డింగ్ని ప్రభుత్వ స్థలంలో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసేటువంటి పరిస్థితి. అయితే కార్పొరేషన్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు మటుకు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ స్థలంలో ఉంది, ప్రభుత్వ స్థలానికి సంబంధించి మీరు 33 సంవత్సరాలు లీజుకి తీసుకున్నారు, ఎకరానికి 1000 రూపాయలు లెక్కన 2 ఎకరాలకి 2000 రూపాయలు లెక్కన ఇటు ఇక్కడ కార్పొరేషన్లో కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో ఉన్నటువంటి అందరూ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమావేశం అయ్యి ఇదంతా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీనిపైన కూడా ఒక చర్చ, ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్న నాయకులతో పాటు ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీనిపైన ఎలాంటి పరిస్థితులు ముందుకు ఎలాంటి పనులు మొదలు పెట్టాలి, ఎలాంటి దీనిపైన ఎదుర్కోవాలనే దానిపైన కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దానికి కూడా ఇప్పటికే సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ వారం రోజుల తర్వాత అధికారులు ఈ యొక్క బిల్డింగ్లు ఇచ్చినటువంటి గడువుకి వీరికి పత్రాలు చూపించకపోతే ఈ బిల్డింగులు, ఈ స్థలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యాలయాలకు ఉపయోగిస్తారా లేదా కూల్చివేస్తారా అన్నటువంటి అంశం పైన కూడా ఇటు నెల్లూరు జిల్లా వాసులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇటు నెల్లూరు జిల్లాలో ఉంది.